నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఆది నుంచి అరాచకంగానే విజయసాయిరెడ్డి వ్యవహారం. వైఎస్ కుటుంబంలో 3 తరాలతో ఆర్థిక అక్రమ బంధం. ఐదేళ్లు విశాఖను అక్రమాలకు అడ్డాగా మార్చిన విజయసాయి. 100 కోట్ల ఆస్తులు కొల్లగొట్టి అయిన వారికి దారాదత్తం. పాపాలు చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటన్న టీడీపీ. దోచేసిన డబ్బుతో వ్యవసాయం చేస్తారా అని సూటి ప్రశ్న. జగన్ రాకపోయి ఉంటే ఏపీలో 2 అంకెల వృద్ధి రేటు ఉండేదన్న చంద్రబాబు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈఓలు రాష్ట్రానికి రానున్నారని వెల్లడి. హైదరాబాద్ అభివృద్ధికి 55,000 కోట్లు ఇవ్వాలని ఖట్టర్కు రేవంత్ విజ్ఞప్తి. మెట్రో 2వ దశలో కేంద్రం భాగస్వామ్యానికి వినతి. కిడ్నీ మార్పిడి కేసు సిఐడికి బదిలీ చేయాలని మంత్రి దామోదర ఆదేశం. తమిళనాడు ముఠా కోసం గాలింపు వేగవంతం చేసిన పోలీసులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది ఆది నుంచి అరాచకమే. అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్నీ తానే విజయసాయిరెడ్డి వ్యవహరించారు. వైఎస్ కుటుంబంలో 3 తరాలతో విజయసాయికి ఆర్థిక అక్రమ బంధం ఉంది. వైసీపీ హయాంలో విశాఖలో అల్లుడి కుటుంబ భూదోపిడీకి మద్దతుగా నిలిచి రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర పోషించారు. కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు లాక్కున్న ఘటనలే అందుకు నిదర్శనం. వైసీపీలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ 2గా చెలమణి అయ్యారు విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఆది నుంచి అరాచకమే. ఆడిటర్గా ఆర్థిక నేరాల్లో ఆరితేరి తర్వాత రాజకీయాల్లోనూ దానినే కొనసాగించారు. వైఎస్ కుటుంబం అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్గా దన్నుగా నిలిచారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలోకి పెట్టుబడులు రప్పించడంలో, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడంలో కీలక భూమిక పోషించిన ఘనాపాటి. వైఎస్ రాజారెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి, ఆపైన జగన్, ఇలా వైఎస్ కుటుంబంలో 3 తరాలతో దాదాపు 4 దశాబ్దాలుగా విజయసాయిరెడ్డి ఆర్థిక అక్రమ బంధం కొనసాగుతూ వచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సూత్రధారి, కీలక పాత్రధారి విజయసాయిరెడ్డి. సూట్ కేస్ కంపెనీల ఏర్పాటులో, వాటి ద్వారా నిధులు మళ్లించడంలో, జగతి పబ్లికేషన్ విలువను అమాంతం పెంచుతూ డెలాయిట్ నుంచి తప్పుడు నివేదికలు తీసుకువచ్చి ఆ సంస్థ షేర్ విలువను భారీగా పెంచి జగన్ కు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వారితో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల అక్రమాల్లో జగన్ ఆత్మగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటే ఏడాదికి పైగా జైల్లో గడిపారు. అక్రమాస్తుల వ్యవహారంలో తనకు పూర్తి స్థాయిలో సహకరించినందుకు ప్రతిఫలంగా జగన్ విజయసాయిరెడ్డికి 2016లో వైసీపీ తరపున రాజ్యసభకు పంపారు. ఆ పార్టీ ఏర్పాటయ్యాక వచ్చిన తొలి రాజ్యసభ స్థానమది. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా అవకాశం కల్పించడంతో విజయసాయి ఆ హోదాలో కేంద్రంలో విస్తృతంగా లాబియింగ్ చేసి జగన్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా మద్దతు కూడగట్టారు. జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 12 ఏళ్ల నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడం ఇక్కడ గమనార్హం. 2022లో రెండోసారి కూడా జగన్ విజయసాయి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. 2028 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు పదవీ కాలముంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ, ఈడీలు జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని ఏటూగా చేర్చాయి. అప్పటి నుంచి ఆయన ఏటూగా పేరొందారు. వైసీపీలో జగన్ తర్వాత దాదాపు నెంబర్ 2గా వ్యవహరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా సాగించిన ఆ రాజకీయం వేరే లెవెల్. ఆ ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిననే స్థాయిలో అప్పట్లో రెచ్చిపోయారాయన. విజయసాయిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు ఆయనకు జగన్ కు మధ్య అంతరం వచ్చిందనే ప్రచారం వైసీపీలో జరిగింది. అప్పట్లో కొద్ది కాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత ఆయనకు దక్షిణ కోస్తా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. గతేడాది సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి కూడా దించారు. దీంతో జగన్ విజయసాయిల బంధం విడదీయరానిదంటూ పార్టీ నేతలు మాట్లాడుకునేవారు. రాజకీయంగా విమర్శలు చేయడంలో సాయిరెడ్డి నీచ స్థాయికి దిగజారిన ఘటనలు అనేకం. ప్రత్యర్థి
పార్టీ నేతలను సామాజిక మాధ్యమాల్లో కించపరుస్తూ వారి వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టడం, ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడడం, కోర్టుకు ఈడుస్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం ఆయన నైజం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పాత అవకతవకలన్నీ తిరగదోడుతోంది. ఆ క్రమంలోనే కాకినాడ పోర్టు సెజ్ల బలవంతపు బదలాయింపు వ్యవహారంపై కేసు నమోదైంది. ఎటూ తప్పించుకోలేమన్న ఉద్దేశంతో వాటిలో షేర్లను తిరిగి బదలాయించేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ ప్రక్రియ సగం పూర్తయింది. విశాఖలో జరిగిన అన్ని రకాల అవకతవకలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మస్తాన్రావు టీడీపీ, కృష్ణయ్య భాజపాలో చేరి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రాజీనామా ప్రకటన ఆ పార్టీని కుదిపేసింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ నెలాఖరుకు తిరిగి రానున్నారు. ఈ సమయంలో కీలక నేత విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా ప్రకటన వైసీపీలో తీవ్ర దుమారం రేపింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో తిష్టవేసిన విజయసాయిరెడ్డి ఆర్థిక అరాచకాలతో అలజడి సృష్టించారు. విపక్ష నేతల భవనాలను కూలగొట్టించడం, ఆస్తుల విధ్వంసం, భూముల కబ్జాల వంటి అరాచకాలకు పాల్పడ్డారు. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు అనేక నీచాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ ఆర్థిక అక్రమాలకు కొమ్ము కాసి పార్టీలోనూ నెంబర్ 2గా ఎదిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ అధికారంలోకొచ్చాక విశాఖలో పూర్తి స్థాయిలో తిష్టవేశారు. విశాఖలో ఆయనే డి ఫ్యాక్టో సీఎం అనేలా చెలరేగిపోయారు. తన ఆర్థిక అరాచకాలతో సాగర తీరంలో అలజడి సృష్టించారు. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో వైసీపీతో అంటకాగే అధికారుల్ని నియమించుకుని వారి అండతో విపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల భవనాల్ని కూలగొట్టించడం, ఆస్తుల విధ్వంసం, భూముల కబ్జాలు వంటి అరాచకాలకు పాల్పడ్డారు. శని, ఆదివారాలు వస్తే ఎవరి భవనాలపైకి బుల్డోజర్లు, పొక్లైన్లు పంపుతారో అనేంత భయానక పరిస్థితుల్ని సృష్టించారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగుల బదిలీలు మొదలు రాజకీయ నియామకాలు, స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటివన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు విజయసాయిరెడ్డి అనేక నీచాలకు పాల్పడ్డారని విపక్షాలు విమర్శించాయి. టీడీపీలోని కీలక నాయకుల్ని వైసీపీలో చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారని, మాట వినకపోతే ఆర్థిక మూలాలపై దెబ్బ కొడతామని బెదిరించి మరీ కొందరిని వైసీపీలో చేర్చుకున్నారని చెబుతారు. విశాఖ అభివృద్ధికి ప్రగతి భారతి ట్రస్టు పేరుతో పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారుల్ని బెదిరించి విరాళాల పేరుతో కోట్లు వసూలు చేశారనే విమర్శలున్నాయి. ఆ డబ్బులతో ఏం సేవా కార్యక్రమాలు చేశారో, ట్రస్టు ఎక్కడికి పోయిందో తెలియదు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామన్న ముసుగులో వైసీపీ నాయకులు అక్కడ చేసిన ప్రతి దందా, వందల కోట్ల విలువైన భూ కబ్జాల వెనుక మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డిదేనని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన బంధువులు, బినామీలు భారీగా ఆస్తులు కూడగట్టారు. రుషికొండలో రేడియంట్ సంస్థకు 2005లో వైఎస్ ప్రభుత్వం కేటాయించిన 1000 కోట్ల విలువైన భూములు వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతల పరమయ్యాయి. మధురవాడలో ఎన్సీసీ సంస్థకు చెందిన సుమారు 1500 కోట్ల విలువైన భూమిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి సంస్థ దక్కించుకుంది. తీరానికి సమీపంలో కొండపై బే పార్క్ పేరుతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రాజెక్టు వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో రామానాయుడు స్టూడియోస్ భూముల్లోనూ వాటా కొట్టేశారు. కైలాసగిరికి సమీపంలో గతంలో కార్తీకవనం పేరిట కేటాయించిన భూముల్లో నిర్మించిన స్టార్ హోటల్ వైసీపీ పెద్దల సన్నిహితుల పరమైంది. వీటన్నింటి వెనుక సూత్రధారి, కీలక పాత్రధారి విజయసాయిరెడ్డేనని విశాఖ అంతా కోడై కూసింది. విజయసాయి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థ భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆనుకుని అత్యంత విలువైన 87,714 చదరపు గజాల స్థలాల్ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పట్లో వాటి విలువ 53 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అంతకు ఎన్నో ఎక్కువ రెట్లుంటుంది. కొందరిని బెదిరించి భూములు విక్రయించేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. భీమిలిలో 4 సర్వే నంబర్ల పరిధిలోని 3.5 ఎకరాల స్థలాన్ని అవ్యాన్ రియల్టర్స్ పేరిట కొని నిర్మాణాలు చేపట్టారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరానికి కేవలం 30 గజాల దూరంలో కాంక్రీట్తో గోడ కట్టేశారు. ఇసుక తిన్నెల్ని జేసీబీలతో తొలగించి నిర్మాణాలకు అనువుగా గ్రావెల్తో పూడ్చేశారు. అక్కడ తన కుమార్తె పేరిట విలాసవంతమైన హోటల్ నిర్మించారన్నది సాయిరెడ్డి ప్రణాళిక అని సమాచారం. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ వస్త్ర వ్యాపారి పేరు మీద భోగాపురం పరిధిలో భారీగా భూములు కొన్నారు. భీమిలి, భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇరువైపులా భూములు కొని వాటిని ఆనుకుని వెళ్లేలా ప్రతిపాదిత రహదారిని వంకర్లు తిప్పారని, కేవలం ఆయన ఆస్తులకు విలువ పెంచడానికే పాత అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
మధురవాడలో శ్రీరామ్ ప్రాపర్టీస్ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో 5,067 చదరపు గజాల స్థలాన్ని అవ్యాన్ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దానిలో కుమార్తె కోసం విల్లా నిర్మాణం చేపట్టారు. ఆ స్థలం నజరానాగా దక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టు అనుమతి కోరారు. ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు దేశం విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని విజయసాయిరెడ్డి కోరారు. కౌంటర్ దాఖలకు సీబీఐ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27వ తేదీకి సీబీఐ న్యాయస్థానం వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాయిరెడ్డి సేద్యం చేస్తానంటున్నారని, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తారా అని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. లేకపోతే తన అల్లుడి సంస్థ అరబిందోను కాపాడటానికే సాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అవటం తథ్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ పతనం మొదలైందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు ఆ నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. వాళ్ళంతా కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే అసలు ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన సరళిని దగ్గర నుంచి చూశారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే అందరి అభిప్రాయాలు ఎవరి పాత్ర వారు నిర్వహించాలి తప్పితే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా అన్నీ నేనే చేస్తాను, నేను చెప్పిందే చేయాలి అనుకుంటాం అనేది అదొక మూర్ఖత్వం. కార్యకర్తకి గౌరవం లేదు. ఆయనకంతా చుట్టూతో ఏంటంటే ఇక అటువంటి శక్తుల్నే ఆయన ప్రోత్సహిస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి ఉంటారు. తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు 2వ దశను కేంద్ర రాష్ట్రాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరారు. పీఎం కుసుమ్ పథకం కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందించారు. పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సమగ్ర డేటా, ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను కోరారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున 2వ ఫేజ్ కింద 6 కారిడార్లను గుర్తించినట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. వాటిలో 5 కారిడార్లకు డీపీఆర్ పూర్తయిందని తెలిపారు. ఆ కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్లు ఖర్చవుతుందన్న రేవంత్ రెడ్డి డీపీఆర్లు ఆమోదించడం సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టి నిధులు కేటాయించారని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారని విజ్ఞప్తి చేశారు. మురుగు చేరకుండా మూసీకి ఇరువైపులా 110 కిలోమీటర్ల కాల్వలు, బాక్స్ డ్రైన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్తో పాటు సమీపంలోని 27 నగర పురపాలక సంస్థల పరిధిలో మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి 17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ సీఎంఎస్పీని తయారు చేసినట్లు వివరించారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎంఎస్పీ గుర్తించి నిధులు సమకూర్చాలని సీఎం కోరారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసినట్లు ఖట్టర్కు సీఎం వివరించారు. వరంగల్లో 41,70,00,000తో సమగ్ర భూగర్భ నీటిపారుదల పథకాన్ని చేపట్టేందుకు కేంద్రం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన రైతులకు నిరంతరం సాగునీరందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద 1,00,000 సోలార్ పంపులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. రాష్ట్రానికి కుసుమ్ సిఎఫ్ఎల్ఎస్ కాంపోనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కోరారు. విద్యుత్ సరఫరా, నెట్వర్క్ బలోపేతానికి 488 కోట్ల అంచనాతో 9 ప్రాజెక్టుల నివేదికను కేంద్రానికి పంపామని, వెంటనే వాటిని మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆర్టీఎస్ఎస్ లో తెలంగాణ డిస్కంలను చేర్చారన్నారు. రాష్ట్ర సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని, అందువల్ల ఆర్పీపీఓ లక్ష్యాల్ని చేరుకోలేనందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని కోరారు. విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్గ్రేడేషన్ కు అవసరమయ్యే నిధులు ఇవ్వాలని సీఎం కోరారు.
దావోస్ పర్యటనలో 1,78,000 కోట్ల పెట్టుబడి సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభినందనలు తెలిపారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ప్రధాని చెబుతున్నారని, అందులో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే ఏపీలో 2 అంకెల వృద్ధి రేటు ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. త్వరలో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈఓలు రాష్ట్రంలో పర్యటించనున్నందున అన్ని శాఖలు అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 3 రోజుల పాటు దావోస్లో పర్యటించిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రముఖ కంపెనీలతో జరిపిన చర్చల్ని ఒప్పందాలుగా మరల్చడంపై దృష్టి సారించారు. దావోస్ పర్యటన ముగించుకుని ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు అధికారులు, అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. సీఎస్ విజయానంద్, సీఎంఓ అధికారులతో తొలుత సమావేశమయ్యారు. దావోస్లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. మౌలిక సదుపాయాలు, మారిటైమ్ హబ్, ఏఐ విశ్వవిద్యాలయం, డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్, కోర్ ఇంజనీరింగ్ తయారీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఈ-కామర్స్, ఇన్నోవేషన్, విద్య తదితర రంగాల్లో జరిపిన చర్చల్ని వెల్లడించారు. త్వరలో దేశ విదేశీ ప్రతినిధులు ఏపీలో పర్యటించనున్నారని, అందుకు సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 6 నెలల్లో వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని సూచనలు చేశారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిందే ఎక్కువని పార్టీ నేతల వద్ద సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, పార్టీ నేతలు కలిశారు. దావోసు విశేషాలపై సీఎం వారితో కాసేపు ముచ్చటించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంతో మళ్లీ మొదటికొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి ఉండేదన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఉందన్న సీఎం వారికి ప్రత్యేకంగా ప్రమోషన్ అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. ఏపీకి ఏమీ లేదన్న నేతలు ఉన్నదల్లా చంద్రబాబు అనే బ్రాండు మాత్రమేనని సీఎంతో అన్నారు. హైదరాబాద్ను ఈ స్థాయికి తీసుకురావడానికి పడిన కష్టాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2022-23లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య డేటాను విడుదల చేసింది. రెవెన్యూ సమీకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లింపులు, సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా రూపొందించిన నివేదికను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ విడుదల చేశారు. ఆ ఏడాది ఆరోగ్య డేటా జాబితా ప్రకారం ఏపీ 17వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. 2022-23లో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగానే ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి బదిలీ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు సమాచారాన్ని సిఐడికి అందించాలని ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలోని కమిటీ అధికారులకు మంత్రి సూచించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో కేసులో అదుపులోకి తీసుకున్న ఆసుపత్రి చైర్మన్ సుమంత్ సహా మధ్యవర్తి గోపీని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఇద్దరిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్ చేసిన సుమంత్ 6 నెలల క్రితం 9 బెడ్లతో అలకనంద ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. సొమ్ము ఆశ చూపి మధ్యవర్తుల సాయంతో పేదల నుంచి కిడ్నీలు సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కొందరు వైద్యుల సాయంతో ఎలాంటి అనుమతులు లేకుండానే కిడ్నీ మార్పిడిలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గ్రహీతల నుంచి 50-55 లక్షలు దండుకుని దాతలకు 4-5 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆసుపత్రిపై దాడి చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధినేత పుతిన్ అన్నారు. రష్యా ప్రభుత్వ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పుతిన్ ట్రంప్ను తెలివైన నేతగా అభివర్ణించారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్తో యుద్ధం రాకుండా ఆపేవారని పేర్కొన్నారు. తాను పుతిన్ను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విస్తృత శ్రేణి అంశాలపై చర్చలకు మాస్కో కూడా సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్తో సంఘర్షణకు సంబంధించి సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు చెప్పినట్లు మళ్లీ చెబుతున్నట్లు పుతిన్ తెలిపారు. ట్రంప్ ఎంతో చురుకైన వ్యక్తి అని, చెప్పిన విషయాలను ఆచరణలో పెడతారన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే, ఒకవేళ ఆయన విజయాన్ని దొంగిలించకపోయి ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చి ఉండేది కాదన్నారు. చర్చలకై వాషింగ్టన్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు పుతిన్ తెలిపారు.